రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా అడవి మొత్తం కూడా తిరిగి తిరిగి వాళ్ళకి అలసట వచ్చి ఒక చోట అయితే అలా పడుకొని ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా నిద్రపోతూ ఉండగా ఇంతలో రౌడీలు వాళ్ళని వెతుకుతూ వస్తూ అక్కడ ఉన్న రాజ్, కావ్యాలను చూసి చాలా సంతోషిస్తారు. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, మనకి దొరికిపోయారు అని చెప్పి వాళ్ళైతే టార్చ్ ఆన్ చేసి మరి వాళ్ళ కాదా అని బాగా పరిశీలిస్తారు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళే అవటంతో వాళ్ళైతే ఇలా అనుకుంటూ ఉంటారు, అన్న మరెందుకన్నా ఆలస్యం, వెంటనే వాళ్ళిద్దరిని చంపేద్దాం పద అన్న అని చెప్పి అంటాడు. దాంతో రౌడీ అయితే సరే పదరా, కత్తి తీరా బయటికి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రౌడీ అయితే రౌడీ చేతికి కత్తి ఇస్తూ ఉంటాడు. ఇక రాజు, కావ్య వాళ్ళిద్దరూ కూడా అక్కడే అలా నిద్రపోతూ ఉంటారు. ఇక వాళ్ళు రోజంతా తిరిగి ఫుల్గా టైర్డ్ అయిపోవడంతో వాళ్ళైతే పూర్తిగా నిద్రలోనికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ నిద్రపోతూ అలా అక్కడ పడుకొని ఉంటారు. ఇంతలో ఆ రౌడీ అయితే కత్తి తీసుకొని వస్తూ ఉంటాడు. అలా ఆ రౌడీ అయితే కత్తి తీసుకొని వచ్చి ముందుగా కావ్యని అయితే చంపేయాలని అనుకుంటాడు. ఇక కావ్యకు దగ్గరగా వెళ్తాడు. ఇక ఇదేది గమనించక అక్కడ ఉన్న రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా అక్కడే అలా పడుకొని ఉంటారు. ఇక అక్కడ ఉన్న రౌడీ అయితే ఈ మరెందుకన్నా ఆలస్యం, చంపేయన్నా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రౌడీ కత్తి తీసుకొని వచ్చి కావ్య కడుపులో ఒక్కసారిగా పొడిచేస్తాడు. పొడిచేయటంతో కావ్య ఒక్కసారిగా అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక ఆ మాట వినగానే రాజు ఒక్కసారిగా లేచి చూస్తాడు. చూసేసరికి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక కావ్య దగ్గర నుండి బ్లడ్ రావటంతో రాజ్ కంగారు పడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.